మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటు వేయడానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన 4 రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెద్ద శంకరంపేట దగ్గర 161 నేషనల్ హైవేపై జరిగింది. ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య, భర్త, కొడుకు, కూతురు 4 స్పాట్లోనే చనిపోయారు. మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాఘీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా నిర్ధారించారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ లింగంపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి యాక్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. బైక్ పై ప్రయాణం చేస్తున్న వీరు నాందేడ్ అకోలా హైవే పైన పెద్దశంకరంపేట వద్ద NH 161 ఈ నాందేడ్ అకోలా హైవే పైన బైక్ పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మాఘీ గ్రామానికి చెందిన వారు. మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయి ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ రేపు ఎన్నికలు 2వ విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వలసకు ఏదైతే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాఘీ గ్రామం నుండి ఇటు హైదరాబాద్ శివార్లోని ఇటు లింగంపల్లిలో ఉపాధి పనుల కోసం వచ్చిన వారు మళ్ళీ రేపు 2వ విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయడానికి రాత్రిపూట బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే వారు వెళ్తున్న 2 వీలర్ పైన వెళ్తున్న సందర్భంలో గుర్తులేని వాహనం ఢీకొని అక్కడికక్కడనే 4 చిన్న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో కుర్మ లింగయ్య 45 సంవత్సరాలు, కుర్మ సాయవ 40 సంవత్సరాలు, కొడుకు 18 సంవత్సరాలు, కూతురు మానస 8 సంవత్సరాలు. సో కుటుంబంతో కలిసి రేపు ఓటు వేసేందుకు రాత్రిపూట ఏదైతే హైవే పైన ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మెదక్ ఈ శంకరంపేట సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి వెంటనే ఆ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఇది కామారెడ్డి, సంగారెడ్డి అయితే మెదక్ 3 జిల్లాల సరిహద్దులో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. సో వెంటనే ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వారి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా రేపు ఓటు వేయడానికి వెళ్తున్న కుటుంబం పూర్తిగా అయితే రోడ్డు పైన ప్రమాదంలో మృతి చెందడం పట్ల స్థానికంగా కావచ్చు, ఇటు వారి గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సార్ రైట్ శ్రీధర్. మీరెవరు? చలో 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 వెళ్ళిపోరు.